ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతారెడ్డిలపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరు మీద ఏపీ బెవరేజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందారు గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చడం కోసం తనను బెదిరించారని ప్రభాకర్ ఆరోపించారు. కొడాలి నాని అనుచరులు తన గోడౌన్కు వచ్చి మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేసినట్లు ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబ సభ్యులతో అసభ్యకరంగా మాట్లాడారని, ఆ మనస్తాపంతో తన తల్లి మరణించిందని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు ప్రభాకర్. వైసీపీ నేతలు తనను బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. మా అమ్మగారు ఓనర్గా ఉన్న టైంలో 2011 సంవత్సరంలో టెండర్ల ద్వారా మేము లిక్కర్ గోడౌన్ని పొంది ఉన్నాము. అతి తక్కువ ధరకు వేసి మేము పొంది ఉన్నాము. తదుపరి 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పద్మారెడ్డి గారు అనే ఆయన అల్లుడు కర్రి రామ్ గోపాల్ రెడ్డి, మాధవీలతారెడ్డి గారు, అప్పటి జాయింట్ కలెక్టర్ గారు మాధవీలతారెడ్డి గారు, ఈ బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు, వీరి సహకారంతో మా గోడౌన్ని బలవంతంగా ఖాళీ చేయించి పద్మారెడ్డి గారి గోడౌన్కి తీసుకెళ్ళటం కోసం, ఆయనకి లబ్ధి చేకూర్చడం కోసం కొడాలి నాని గారి ప్రమేయంతో మమ్మల్ని బెదిరించి, కొడాలి నాని గారు తన అనుచరులను పంపి బెదిరించాడు. ఆ అనుచరుల మీద, కొడాలి నాని గారి మీద, దిక్కిపాటి శశిభూషణ్ గారి మీద, వాసుదేవరెడ్డి గారి మీద, మాధవీలతారెడ్డి గారి మీద, తదితరులందరి మీద ఈరోజు గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అయినది. ఆ కేసు నమోదైనది. దానిపై వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని అర్థించాము. వారు కేసు ఫైల్ చేశారు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతారెడ్డిలపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరు మీద ఏపీ బెవరేజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందారు గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చడం కోసం తనను బెదిరించారని ప్రభాకర్ ఆరోపించారు. కొడాలి నాని అనుచరులు తన గోడౌన్కొచ్చి మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేసినట్లు ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబ సభ్యులతో అసభ్యకరంగా మాట్లాడారని, ఆ మనస్తాపంతో తన తల్లి మరణించిందని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు ప్రభాకర్. వైసీపీ నేతలు తనను బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరాడు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చడం కోసం దుగ్గిరాల ప్రభాకర్ ను కొడాలి నాని అనుచరులు వేధించారంటూ గుడివాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మీరు చూసుకుంటే కనుక ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డిపై రోజుకు ఒక ఆరోపణలు వెలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల జరిగిన పరిణామాలు చూసుకుంటే వరుసగా అతనిపై ఇప్పటికే కేసు నమోదు చేసి సిఐడి దర్యాప్తు చేస్తుంది. తాజాగా చూసుకుంటే గుడివాడకు సంబంధించి, కృష్ణా జిల్లా గుడివాడకు సంబంధించి కూడా వాసుదేవరెడ్డి అతని అనుచరులు చేసిన వాటికి సంబంధించి కూడా ఒక్కొక్కటి వరుసగా ఫిర్యాదు వస్తుంది. ప్రభాకర్ అనే ఫిర్యాదు మేరకు కూడా వాసుదేవరెడ్డి, అలాగే మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీ కీలక నేతలు దుక్కుపాటి శశిభూషణ్, ఇతను నాని బినామీగా చెప్తారు, కుసుపర్తి బాబ్జీ, పాలమడుగు రాంప్రసాద్, అలాగే గతంలో పనిచేసిన కలెక్టర్ మాధవీలతారెడ్డిలపై కూడా
పోలీసులు కేసు నమోదు చేశారు. 448, 427, 506, రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఏదైతే 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరుపై వీళ్ళు ఏపీ బేవరేజ్ లిక్కర్ గౌడెన్కి సంబంధించి లైసెన్స్ తీసుకోవడం జరిగింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పద్మారెడ్డి అనే వ్యక్తి లబ్ధి చేకూర్చేందుకు బేవరేజ్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, అలాగే కలెక్టర్ మాధవీలతారెడ్డి, ఏదైతే ప్రస్తుతం అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని సహకారంతో తమపై బెదిరింపులకు దిగారు. తమ గౌడవంలో ఉన్న లిక్కర్ కేసులను పగలగొట్టి తగలబెట్టారు. ఈ విషయమై అనేక సందర్భాల్లో తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఇదేమి అన్యాయం అని చెప్పి తన తల్లి వాసుదేవుడితో ఫోన్లో మాట్లాడితే ఆయన పచ్చి బూతులు తిట్టారు. ఈ వ్యవహారంపై అప్పటి జేసీ మాధవీలతారెడ్డికి ఫిర్యాదు చేసిన ఆమె కూడా తమపై ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి ఫిర్యాదు చేశారు. ఈ విషయం జరిగిన కొద్ది రోజులకే మనస్తాపంతో ఆయన తల్లి మరణించినట్లు కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమపై ఫిర్యాదు చేస్తావు అంటూ అప్పట్లో నాని అనుచరులు తమను ఫోన్లో బెదిరించడం, దౌర్జన్యాలకి పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిన్న పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత వైసీపీ నేతల పేర్లు ఎందుకు పెట్టావంటూ కూడా రాత్రంతా కొంతమంది వ్యక్తులు తనని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని చెప్పి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అయితే బెదిరించినా తనకు ప్రాణభయం పట్టుకుని తనకు రక్షణ కల్పించాల్సిందిగా అతను సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ కూడా ఆయన లేఖ రాసినట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే గుడివాడకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వాసుదేవరెడ్డిపై గతంలోనే అనేక రకమైన ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వరుసగా వారి 5 సంవత్సరాల కాలంలో చేసిన పలు అక్రమాలు, దౌర్జన్యాలపై ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం వీరిపై పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. రాధిక. థ్యాంక్ యూ శివ.